Good morning. Today I am going to teach you 6th standard science subject, chapter number 9, plants, parts and functions. What kind of plants have you seen at home and outside? You must have observed a variety of plants. Some are big and some are small. We can find plants near our home, in our school campus, on the way to school, in the parks and almost everywhere. అయితే మనం చూస్తూనే ఉంటాం కదా, మన ఇంట్లో, మన స్కూల్ బిల్డింగ్ దగ్గర, మళ్ళీ మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు పార్క్ సైడ్స్లో అవన్నీ కూడా కొన్ని ప్లాంట్స్ చూస్తుంటాం. అయితే వాటిలో కొన్ని స్మాల్ సైజ్లో, కొన్ని బిగ్ సైజ్లో కూడా ఉంటాయన్నమాట. ఆర్ ఆల్ ప్లాంట్స్ సిమిలర్? అన్ని ప్లాంట్స్ ఒకేలా ఉంటాయా? వాట్ ఆర్ ద సిమిలారిటీస్ అమాంగ్ దెమ్? అయితే వాటిలో ఏమైనా సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయా అన్ని ప్లాంట్స్లో కూడా? లెట్ us గెట్ టు నో మోర్ అబౌట్ ప్లాంట్స్, ఎస్పెషల్లీ అబౌట్ దేర్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్. ఇప్పుడు మనము ఆ స్పెషాలిటీస్ ఏమి ఉంటాయి, ఎస్పెషల్లీ ప్లాంట్స్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటిది అనేది ఈ ప్రెజెంట్ లెసన్లో మనం నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. We know that we have different parts in our body. In the same way, plants also have different parts. Do you know them? Here is a plant. Try to name its parts. Which plant is this? ఓకే, మన బాడీలో ఎలాగైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయో అలాగే ఈ ప్లాంట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అయితే అవి ఏంటి ఇప్పుడు ఈ ప్లాంట్లో చూసి మీరు ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారా? జస్ట్ చూడండి. ఓకే, దీంట్లో రూట్ ఉంది, స్టెమ్, ఫ్రూట్, లీఫ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసి చూసినప్పుడు మనం వాటిని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. In this chapter, let us try to understand about different parts of plants through activities. For this, make groups of 4 to 5 students. Each group will collect 5 to 6 different types of plants along with their roots. You can collect different small plants from your garden or surroundings, but be careful not to damage too many plants. ప్లాంట్స్ని ఏదైతే మనం కలెక్ట్ చేస్తున్నామో వాటిని డ్యామేజ్ చేయకుండా ఒక 4 to 5 స్టూడెంట్స్ గ్రూప్స్ త్రో మనము కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఈ ప్లాంట్స్లో ఉండే టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, మళ్ళీ వాటిలో ఉన్న పార్ట్స్ని మనము తెలుసుకోవచ్చు. యాక్టివిటీ 1, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్. ఓకే, అబ్జర్వ్ ద కలెక్టెడ్ ప్లాంట్స్ అండ్ ట్రై టు ఐడెంటిఫై దేర్ పార్ట్స్. ప్లాంట్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత దానిలో ఉన్న పార్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. టేక్ ద హెల్ప్ ఆఫ్ ఫిగర్ 1 అండ్ రైట్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ 1 గివెన్ ఆన్ ది నెక్స్ట్ పేజ్. ఇఫ్ యూ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ప్లాంట్స్, యూ కెన్ గివ్ దెమ్ ఎ నెంబర్. You can take the help of your teacher, a gardener or someone else to find the name of the plant. ఒకవేళ మీకు ఏదైనా ప్లాంట్స్ నేమ్స్ కానీ లేదా పార్ట్స్ కానీ తెలియకపోతే పక్క పేజీలో ఉన్న టేబుల్లో ఇవన్నీ కూడా రాసి దాని దగ్గర మీరు ఒక నంబర్ని పెట్టొచ్చు అనమాట. ఆ నంబర్ ఏంటి అని మీరు నెక్స్ట్ మీ టీచర్ని కానీ లేదా గార్డెనర్ కానీ లేక ఇంకెవరికైనా తెలుసుకొని ఆ పార్ట్ నేమ్ అనేది మనము టేబుల్లో ఎంట్రీ చేయొచ్చు అనమాట. బేస్డ్ ఆన్ ది అబ్జర్వేషన్స్ ఇన్ ది టేబుల్ 1, లెట్ us డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, ఈ టేబుల్ 1లో ఏదైతే అబ్జర్వేషన్ చేసామో దాని త్రూ మనం ఈ క్వశ్చన్స్ అనేటి డిస్కస్ చేద్దాము. డిడ్ యూ ఫైండ్ ఎనీ ప్లాంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ రూట్? ఎప్పుడైనా చూసారా మీరు వితౌట్ రూట్ ఒక ప్లాంట్ అనేది ఉంటుందా? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, ఫైండ్ అవుట్ చేశారా మీరు? ఆర్ ద లీవ్స్ ఆఫ్ ఆల్ ది ప్లాంట్స్ సిమిలర్ ఇన్ సైజ్? అయితే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇప్పుడు తీసుకొచ్చారు కదా, వాటిలో అన్ని లీవ్స్ ఒకేలాగా ఉన్నాయా లేదా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీ ప్లాంట్ వితౌట్ ఫ్లవర్స్? ఫ్లవర్స్ లేకుండా కూడా ప్లాంట్స్ ఉన్నాయా? వాట్ ఆర్ ద కామన్ పార్ట్స్ దట్ యు అబ్జర్వ్ ఇన్ ఆల్ ప్లాంట్స్? అయితే అన్ని ప్లాంట్స్లో కూడా కామన్ పార్ట్స్ ఇంకా ఏదైనా మీరు అబ్జర్వేషన్ చేశారా? దీస్ ఆర్ ద questions we have to find and discuss about these questions with your teacher or your friends. This is the table 1. Okay, name of the plant, root, stem, leaves and flowers. Tridax plant. Root.
దీనికి రూట్ ఉందా లేదా, ఉంటే ఎస్ అనండి, లేదంటే నో అనండి. స్టెమ్ అండ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. నెక్స్ట్ ప్లాంట్ నంబర్ 2. మీరు ఏదైతే ప్లాంట్స్ అనేది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నారో వాటి నేమ్స్, మళ్ళీ వాటిలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఏ పార్ట్, రూట్, స్టెమ్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్, దీన్ని టేబుల్ నంబర్ 1లో పెట్టాలి. దేర్ ఆర్ variations in the size and shape of plants, but generally all plants have roots, stems and leaves. Have you ever thought about the importance of leaf, stem and roots in plant? What is the role of plant parts? Let us try to understand these things. Okay, ప్రతి ఒక్క ప్లాంట్స్లో కూడా రూట్స్ అనేటివి ఉంటాయన్నమాట, బట్ డిఫరెంట్ సైజ్ ఇంకా డిఫరెంట్ షేప్లో ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఆఫ్ లీఫ్, స్టెమ్, రూట్, ఇంపార్టెన్స్ ఏంటి, రూట్, స్టెమ్, రూట్ది ఇంకా లీఫ్ది ఏముంది ప్లాంట్స్లో అని అబ్జర్వేషన్ చేశారా, ఎప్పుడైనా ఆలోచించారా? ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ రూట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్. అబ్జర్వ్ ద రూట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ యూ కలెక్టెడ్, హౌ ఆర్ దే. ఓకే, మీరు ఇందాక అబ్జర్వ్ చేసిన ప్లాంట్స్ ఉన్నాయి కదా, దాని రూట్స్ ఎలా ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. డూ ఆల్ ప్లాంట్స్ హ్యావ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ రూట్స్, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్. ఒకవేళ అన్ని రూట్స్ సేమ్ ఉన్నాయా లేదా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. కంపేర్ ద రూట్స్ ఆఫ్ యువర్ శాంపుల్ ప్లాంట్స్ విత్ ఫిగర్ 2a అండ్ ఫిగర్ 2b. రైట్ 2a ఆర్ 2b ఇన్ ద కాలమ్ రూట్స్ ఆర్ సిమిలర్ టు అకార్డింగ్ టు యువర్ అబ్జర్వేషన్. దీస్ ఆర్ ద ఫిగర్స్, ఫిగర్ 2a అండ్ 2b. ఓకే, ఏ టైప్ ఆఫ్ రూట్స్ ఉన్నాయో మనము మళ్ళీ టేబుల్ 2లో రాయాల్సి ఉంటుందన్నమాట. నేమ్ ఆఫ్ ది ప్లాంట్, రూట్స్ ఆర్ similar such main root in plant shown in figure 2b. How are the roots of this plant? Do you find any other differences between figure 2a and figure 2b? ఇంకా ఈ టైప్ ఆఫ్ రూట్స్ ఏ ప్లాంట్లో ఉన్నాయో అబ్జర్వేషన్ చేయండి. అయితే మీరు తీసుకున్న సమ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, దానిలో ఏ టైప్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇన్ సమ్ ప్లాంట్స్ ద మెయిన్ రూట్ బికమ్స్ థిక్ అండ్ హ్యాస్ థిన్ rootlets. This main root is known as taproot. That is figure 2a. And the rootlets are called lateral roots. So, ఇది ఫిగర్ 2a ఏదైతే ఉందో ఇదేంది ట్యాప్ రూట్ ఫిగర్ అనమాట. దీంట్లో మెయిన్ రూట్ థిక్గా ఉండి దాని పక్కన ఉండే రూట్లెట్స్ అన్నీ కూడా థిన్గా ఉంటాయి. ఇన్ సమ్ ప్లాంట్స్ వి ఫైండ్ స్మాల్ హెయిర్ లైక్ రూట్స్ arising from the base of the stem. This type of root system is known as fibrous root. Here all roots are similar, figure 2b, and there is no main root. అయితే ఫైబ్రస్ రూట్లో మెయిన్ రూట్ అనేది ఉండదన్నమాట. దీని నుంచి స్టెమ్ నుంచి డైరెక్ట్గా స్టెమ్ బేస్ నుంచి హెయిర్ లైక్ స్ట్రక్చర్ టైప్లో రూట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇది ఫిగర్ 2bలో ఉన్నట్టు. Now let us know about function of the roots. In activity 1, could you pull out the plants easily from the soil or was it difficult? Think why. అయితే మనము యాక్టివిటీ 1లో ప్లాంట్స్ తీసినప్పుడు సాయిల్ నుంచి అవి ఈజీగా వచ్చాయా మనం పుల్ చేసేటప్పుడు, లేదా డిఫికల్టీ ఏమన్నా ఉందా? అబ్జర్వ్ ద రూట్స్ ఆఫ్ ది ప్లాంట్స్. సాయిల్ ఈజ్ అటాచ్డ్ టు ది రూట్స్ హెల్ప్ టు fix the plant tightly to soil, so we cannot easily uproot the plant. అయితే roots help to fix the plant tightly. అంటే మనం నా రూట్ అనేది ప్లాంట్కి చాలా టైట్గా ఉండేటట్లు చూస్తుంది అనమాట. అందువల్ల మనము ఈజీగా దాన్ని పుల్ చేయడానికి రాకుండా ఉంటుంది. డూ యూ నో వై ద రూట్స్ పెనిట్రేట్ డీప్ ఇన్ టు ది సాయిల్? అవి ఎందుకు లోపలికి ఉంటాయి రూట్స్ సాయిల్ లోపలికి? ఇది మనం యాక్టివిటీ 2తో తెలుసుకోవచ్చు. యాక్టివిటీ 2, అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్. టేక్ 2 glass tumblers filled with water. Collect 2 plants having soft stems along with their roots. ఇలా ఫిగర్ 3లో 2 టంబ్లర్స్లో ఫిల్అప్ చేసిన వాటర్తో పాటు ఒక 2 సాఫ్ట్ స్టెమ్ ఉండే ప్లాంట్స్ని విత్ రూట్స్తో
తీసుకోవాలన్నమాట. ప్లాంట్స్ ఇన్ వాటర్ వితౌట్ ఇంక్. అయితే ఫస్ట్ దాంట్లో వితౌట్ ఇంక్ వేయని ప్లెయిన్ వాటర్తోని. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ ఇన్ వాటర్ విత్ రెడ్ ఇంక్. ఈ వాటర్లో రెడ్ ఇంక్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ రెడ్ కలర్ ఇన్ వన్ ఆఫ్ ది టంబ్లర్స్. ప్లేస్ ద ప్లాంట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద టంబ్లర్. లెట్ దెమ్ బీ ఫర్ 2-3 hours అండ్ దెన్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్. ఒక 3 hours అలాగే ఉంచిన తర్వాత మీ అబ్జర్వేషన్ని రికార్డ్లో పెట్టాలన్నమాట. వై డూ యూ థింక్ వీ యాడెడ్ రెడ్ ఇంక్ ఇన్ వన్ టంబ్లర్. మనం ఎందుకు ఒక దాంట్లో రెడ్ ఇంక్ యాడ్ చేసాము. డిడ్ యూ సీ ఎనీ రెడ్ స్పాట్స్ ఇన్ ద స్టెమ్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ప్లాంట్. ఏమైనా రెడ్ కలర్లో ఉన్న స్పాట్స్ దాని స్టెమ్ పైన లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ పైన కనిపించాయా. వై డిడ్ రెడ్ స్పాట్స్ అపియర్ ఆన్ ది స్టెమ్ ఆర్ ఫ్లవర్. స్టెమ్ పైన ఫ్లవర్స్ పైన డిఫరెంట్ రెడ్ స్పాట్స్ అనేవి ఎందుకు అపియర్ అయ్యాయి అంటే వీ కెన్ కంక్లూడ్ దట్ రూట్స్ హెల్ప్ ఇన్ టేకింగ్ అప్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్. దే డూ దిస్ బై అబ్జార్ప్షన్. మినరల్స్ ప్రెజెంట్ ఇన్ ది సాయిల్ ఆర్ ఆల్సో అబ్జర్బ్డ్ అలాంగ్ విత్ ది వాటర్. ఇలా ఎందుకు అయింది అని అంటే అవి రూట్స్ అనేటి సాయిల్లో ఉండే వాటర్ని ఇంకా మినరల్స్ని సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుని మిగతా ప్లాంట్స్ పార్ట్స్కి సప్లై చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ రూట్ ప్రాపర్టీ ఏంది అని అంటే రూట్ ఫంక్షన్ ఏంటి అంటే వాటర్ని సాయిల్ నుంచి అబ్జర్వ్ చేయడం అనమాట. డూ యూ నో సమ్ ప్లాంట్స్ స్టోర్ ఫుడ్ ఇన్ రూట్స్ అండ్ స్టెమ్స్. సమ్ ప్లాంట్స్ లైక్ రాడిష్, క్యారెట్, బీట్రూట్ స్టోర్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ దేర్ రూట్స్. These roots bulge out and called tuberous roots. Can you give some more example? Carrot, sweet potato are eaten even when raw. అయితే కొన్ని రూట్స్లో ఏంటి అని అంటే ఫుడ్ని కూడా స్టోర్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా క్యారెట్, స్వీట్ పొటాటో అయితే మనము రా అంటే ఉడికించకుండా అలాగే తినేస్తుంటాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ రూట్ stored food material. Okay, this is enough for today. In the next video we are going to learn about the leaf. Thank you for watching my video.